ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచనం నుండి 62 వచనాల వరకు ధ్యానించుకుందాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలము కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చు వరకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒక్కడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చుట్టూ వాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలను ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 సంఘటనలు. ప్రభువు తన రాజ్య సువార్త ప్రకటించినప్పుడు తనతో కలిసి పరిచర్య చేయాలని, తనతో ఉండాలని, తనను వెంబడించాలని చాలామందికి ఆశ ఉండేది. ఈరోజు కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటూ దేవుని సందులో జీవించాలన్న ఆశ, ఆలోచనలు అనేక మంది కలిగి ఉంటారు. కానీ వారికి ఎదురవుతున్న పరిస్థితుల ప్రభావమును బట్టి అనేక మంది వెనకకు దిగజారి వారు నిశ్చయించుకున్నది కానీ వారు అనుకున్నది కానీ చెయ్యలేక వెనకంజు వేస్తూ ఉంటారు. అందుకే అపోస్తుడైన పౌలు ఒక సందర్భంలో ఇలా అంటాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాము. మనం ఏవైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చామో, ఆ నిర్ణయము, ఆ ఆలోచనలు, ప్రభు దగ్గర మనం తీసుకున్న తీర్మానాలు మనం ఖచ్చితంగా అది చివరి వరకు పట్టుకొని ఉండాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు తను పరిచర్య చేస్తూ రాజ్య సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్న దినాలలో ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీ వెంటే వస్తాను. అవునండి, ఈరోజు అనేక మంది యేసు వెంట వెళ్ళాలని వస్తారు. కానీ ఏదైనా ఒక చిన్న టర్నింగ్ పాయింట్, ఏదో ఒక అక్రతల విషయంలో చిన్న ఇబ్బందులు కలిగినప్పుడు వెనకంజు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. యేసు వెంబడి వారు రావడానికి ఇష్టపడరు. ఇక్కడ అదే సంఘటన జరుగుతుంది. 3 వ్యక్తులు మనం చూస్తున్నాం. మొదటి వ్యక్తి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే వస్తాను ప్రభు అంటున్నాడు. ఆయన, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటానంటే యేసు ప్రభు వారు చాలా అద్భుతమైన విషయాన్ని ఆయనకి తెలియచేశారు. ఏమిటి అది అంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలము కలవు గాని మనిషి కుమారుని తలవాల్చుకుంటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నిజమే కదా. యేసు ప్రభువారు ఈ లోకంలో తను వచ్చినప్పుడు చాలామంది తనను అంగీకరించాల, చాలామంది తనకు చోటివ్వాల. బైబిల్లో క్లియర్గా ఉంది. ఆయన కపెర్నహూములో ఒక ఇల్లు అద్దె తీసుకొని ఉన్నాడు. తనకి ఈ లోకంలో సొంత ఇల్లు లేదు. ఈ లోకంలో తనను ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు. యేసు ప్రభును అందరూ కూడాను అభ్యంతరపడి ఆయనను నజరేతులోనే తన సొంత ఊరు వెళ్ళినప్పుడే ఆయనకి బయటికి పోమన్నారు.
ఇక్కడికి మనం గమనిస్తున్నాం. యేసే అందుకే అంటున్నాడు, నక్కలు కొన్నిసార్లు మనకు కనిపిస్తుంది, అందులోనే ఆ పొలాల్లో ఉన్నటువంటి ఎక్కడో ఒక దగ్గర బొరియలు, చిన్న చిన్న గోతులు ఉంటే తనకు తాను అమర్చుకుని అది ఉండిపోద్ది. ఎవరికి కనబడకుండా అది ఒక విధంగా చెప్పాలంటే దాగుండిపోద్ది. దానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు నివసించడానికి గూళ్ళు, అది చెట్ల మధ్య అనేకమైన గూళ్ళు కట్టుకొని తొర్రల్లోనికి అది హాయిగా ఉండి తనకు తాను భద్రం చేసుకుంటుంది. వాటికైన స్థలం ఉంది, కానీ మనిషి కుమారునికి తలవాల్చడానికి కూడా స్థలము లేదు అని యేసే చెప్పాడు. యేసును వెంబడించాలనుకున్న వ్యక్తికి లగ్జరీ లైఫ్ కావాలి. చాలామంది యేసును నమ్ముకున్నాం కదా, మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి రాబడి రావాలి, మంచి కుటుంబము, మంచి స్థితిమంతులు అయితేనే యేసును వెంబడిస్తారు. అదే కనుక చిన్న కష్టాలు ఎదురైంది అనుకోండి, వారు యేసును వదిలేస్తారు. అందుకే యేసే అంటున్నాడు, అయ్యా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడుగా వచ్చిన నాకు మాత్రం ఎక్కడ తలవాల్చడానికి కూడా చోటు లేదు. మన జ్ఞాపకం చేసుకోవాలి. యేసే ఎక్కడ తలవాల్చాడో తెలుసా? తను సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు ఒక నావలో అమరములు తలవాల్చుకొని పడుకున్నాడు ఆయన. ఈ భూలోకంలో తనను ఏదో ఒక లగ్జరీ హౌస్ కానీ ఒక కోటలో ఉండడం కానీ ఏమీ జరగల. యేసుప్రభువారు అంత త్యాగము చేసి రిక్తుని చేసుకుని వచ్చినవాడు. ఈరోజు ప్రభువును వెంబడించాలనుకున్నవారు రిక్తునిగా మనం ఏ స్వార్థాన్ని ఆశించకుండా, ఏ విధమైనటువంటి కోరికలు పెట్టుకోకుండా నిస్వార్థ స్థితిలో ప్రభువును వెంబడించగలగాలి. రెండో వ్యక్తి గురించి మనం ఆలోచిస్తే, మరొక అతను వచ్చి తనను ఏమంటున్నాడంటే, యేసుప్రభు వారు అన్నారు, నా వెంబడి రా, మరి నీకు రాజ్య సువార్త ప్రకటించి వరమిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టాడు. నేను మొదట వెళ్ళి, నా తండ్రి మరణ పడకలో ఉన్నాడు, ఆయన చచ్చిపోతే పాతిపెట్టి వచ్చి నేను మిమ్మల్ని వెంబడిస్తాను. చాలాసార్లు మనం షరతు పెడతాం. దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడి ఉన్నపాటున ప్రభు దగ్గరికి రాము, కానీ అది అయిపోతే మేము వస్తాం, ఇది జరిగితే మేము వస్తాం, అది అయితే మేము వస్తామని కొన్ని ప్రత్యేకమైన విషయాలు ప్రభు ముందర మనం పెట్టి అది జరగాలని ప్రభుకు మనం చెప్తా ఉంటాం. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, తండ్రి బాగులేదు, ఆయన ఒకవేళ చనిపోయాడు అనుకోండి, నువ్వే ఉండి పాతి పెట్టాల్సిన అవసరము లేదు. ఎందుకు అంటే ఆయన ఒక మాట ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో. మృతులు అంటే ఆత్మీయంగా చచ్చిపోయిన వారు, ఆత్మీయంగా ఎదగని వారు, జీవము లేని వారు, క్రియల వలన వారు మృతులు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో ఆ మాట ప్రభు తెలియచేస్తాడు, నేను నిన్ను ఎరుగుదును, జీవించుచున్నానన్న పేరు మాత్రం నీకు కానీ మృతుడవే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, నిద్రించుచున్నాను, మేలుకొని మృతులలో నుండి లేము, క్రీస్తుని మీద ప్రకాశం. ఈరోజు అనేక మంది జీవితాల్లో చచ్చిపోయిన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటారు, చావనయ్యున్న వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటాడు, నా నీతి రాజ్యం వెతికినప్పుడు సమస్తము నీకు అనుగ్రహింపబడుతుంది. మృతులకు పాతి పెట్టుకోండి. ఆత్మీయంగా వారు దేవునితో సరైన సాంగత్యం లేని వారు, చనిపోయినప్పుడు కూడాను దేవునితో సాంగత్యం లేని వారు వారికి పాతి. కానీ దేవుని ఎరిగి దేవుని వెంబడి రమ్మని ప్రభు పిలిచినటువంటి ఏ ఒక్కరైనా మనము మృతుల కొరకు ఆలోచించకూడదు, కానీ దేవుని రాజ్య స్వార్థ ప్రకటన కొరకు ఆలోచించుకోవాలి. దేవునితో నడుచుకునే కొరకు ఆలోచించుకోవాలి. దేవుని వాక్యం బట్టి దానికి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. అలాగే మూడో వ్యక్తి
మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ వెంట వచ్చేదను, నీ వెంట నేను వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొద్దకు వెళ్ళి సెలవు తీసుకుని మొదట నాకు సెలవిమ్మని ఆయన అడుగుతా ఉన్నాడు. అంటే పర్మిషన్ అడుగుతున్నాడు. మా ఇంట్లో దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ అడగాలి, మా ఇంట్లో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి నన్ను ఒకసారి అవకాశం ఇవ్వండి, పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి నేను వారికి అడిగి నేను వస్తానని చెప్పి తను ఒక విధంగా పర్మిషన్ అడిగినప్పుడు యేసు ప్రభు వారికి చక్కటి ఉదాహరణ చేశారు. ఏంటంటే పొలంలో ఒక మరి దుక్కి దున్న వ్యక్తి నాగటి మీద తన చేయి పెట్టుకొని వెనక తట్టు, ఒకవేళ చూచువాడు దుక్కి దున్నేడు, దేవుని రాజ్యం వాడు పాతాడు. ఎవరైనా సరే దేవుని పరిచయ నిమిత్తం బయలుదేరి దేవుని సేవ చేయాలనుకున్న భావన కలిగి ఉన్నప్పుడు వెనక్కి తట్టు చూడకూడదు. అందుకే ప్రభు గత 4 మార్గం నన్ను వెంబడింపకున్నవాడు, లేక నా రాజ్యం కోరినవాడు, తండ్రినైనా అన్నీ కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించినాం. ఈ లోకంలో 100 పరలోకంలో నిశ్చిత్యం దానికి అర్హులు కాగలరని ఈ ఉదయకాశంలో నా సహోదరి, నా సహోదరుడా, దేవుని కొరకు ఇప్పించాలని తీర్మానం తీసుకున్న తర్వాత అమ్మ, నాన్న, వీటన్నిటి గురించి కనుక చూస్తే నువ్వు ప్రభువును వెంబడించలేవు, ప్రభు పని చేయలేవు. ఒకళ్ళ ఇంటి వారను నువ్వు కష్టపడక పని చేయక దేవుడు అని బైబిల్ పట్టు ఊరికి పెట్టుకుంటున్నావురా, మా గురించి ఆలోచించు అని అంటారు. అంటే అది వెనక్కి లాగేటటువంటి అనుకునేది. సో ప్రభు ఎప్పుడూ దేవుని రాజ్య స్వార్థ బయలుదేరిన ఏ వ్యక్తి అయినా సరే వెనక్కి తిరిగి చూడకూడదు, వెనకున్న వాటి గురించి ఆలోచించకూడదు. పౌలు అంటాడు, వెనకున్నవి నేను మరచి ఉన్న వాటి కొరకే వేగిర పడుతున్నాను అంటున్నాడు. దేవుని రాజ్యానికి పాత్ర అవ్వాలంటే దేవుని స్వార్థ పరిచర్యలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. వెనక్కి దారిపోకూడదు, వెనక్కి చూడకూడదు. కాలం అనుభవం ఎలా ఉంటుందంటే మేము సేవ చేయాలని మా భార్య బిడ్డలను తల్లిదండ్రులు పెంచేది ఎవరు? తన పరిచర్యకు పిలిచిన దేవుడు పెంచా మిమ్మల్ని సంరక్షణగా విడిచిపెడతాడా? ఎప్పటికీ అది జరగదు. అంటే దేవుడు ఆయన బాధ్యత కలిగిన వాడు కనుక ఈరోజు 2 వ్యక్తులు మనం చూద్దాం. మొదటి వ్యక్తి ప్రభుత్వం అన్నాడు, కానీ యేసు వారు సరైన లగ్జరీ లైఫ్. రెండో వ్యక్తి మనం చూస్తున్నాం, వెంబడించి రమ్మంటే మా ఇంట్లో అన్నాడు. మూడో వ్యక్తి ఏమంటున్నాడు అంటే మా ఇంట్లో అడుగుతాను, పాతి పెట్టి వస్తున్నాడు. మూడో వ్యక్తి ఏమో నేను ఇంట్లో వాళ్ళని ఈ ముగ్గురు కూడా పేలు వెంబడించి పేలు ఈ కాస్తంలో ఏసే మాట వింటున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఏసే వాక్యం రాజ్య స్వార్థ సేవకుడుగానే చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాశములో మీరు మాకు నేర్పిన ఈ పాట మా జీవితంలో మేము దేవా మీ దృష్టికి ఇష్టమైనది, యోగ్యమైనది చేసి మీ రాజ్య పరిచర్యని, రాజ్య స్వార్థ భాగ్యం అనుగ్రహించండి. దేవా మీకంటే ఈ లోకాన్ని ఎంత ఎక్కువ ప్రేమించినా ఒకరోజు ఈ లోకం నష్టపోతుంది, కానీ మాకు
లోకము లాభకరంగా ఉండదని గ్రహిస్తాం. తండ్రి ఉదయకాశ మాట మా జీవితాన్ని కలుగజేసి ఆశీర్వాదకరంగా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన. ఆమేన్. చాలు.